నాగార్జున గారు నటించిన చాలా చిత్రాలకి కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి ఉండొచ్చు. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నాగార్జున గారు ఎన్నో చిత్రాలకి పనిచేసి ఉండొచ్చు. అలాగే రాఘవేంద్రరావు గారు కీరవాణి గారు కలిసి చాలా చిత్రాలకి వర్క్ చేసి ఉండొచ్చు. కానీ ఈ ముగ్గురు కాంబినేషన్ తలుచుకుంటే మాత్రం మనందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్క సినిమా, అన్నమయ్య. అభినయం, సంగీతం, దర్శకత్వం త్రివేణి సంగమం అన్నమయ్య చిత్రం. ఆ చిత్రంలో పతాక సన్నివేశంలో వచ్చినటువంటి పాట అద్భుతం అని ఎవరూ కాదనలేరు. అలాగే అన్నమయ్య కథని మలుపు తిప్పినటువంటి పాట కూడా అద్భుతం. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. బాలుగారు, చిత్రగారు పాడినటువంటి ఆ అన్నమయ్య కృతితో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు చిత్రగారు అండ్ పార్థసారథి గారు. మనోహర రూపా నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకటనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కథా నన్ను నొడబరగుచు పై పై చెల్లునా నారాయణ. నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ. నిర్బంధముల వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే. నవనీత చోర శ్రీనారాయణ. నిగమ సగమగ సనిధ మదని నిగమ గసమగధమనిధ సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, దేవనారాయణ వెంకటనారాయణ. సాధారణంగానే మన స్వరాభిషేకం కార్యక్రమంలో ఉత్తమమైనటువంటి సాహితీ విలువలు కలిగినటువంటి పాటలే పాడుతూ ఉంటారు. కానీ ఈరోజు మీరు ఇంకా ఈ పాట పాడేసరికల్లా ఇది ఒక దేవాలయంలాగా తయారైపోయింది. చాలా బాగుంది చిత్ర గారు అండ్ పార్థసారథి గారు, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్.
కళాప్రపూర్ణ మోహన్ బాబు గారికి ఎంతో ఇష్టమైన గేయ రచయిత శ్రీ గురుచరణ్. తను తీసినటువంటి ప్రతి చిత్రంలోనూ ఆయనకు ఒకటో రెండో పాటలను రాసేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి వారు మోహన్ బాబు గారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఆ చిత్రంలో గురుచరణ్ గారితో 3 పాటలను రాయించారు మోహన్ బాబు గారు. ఆ 3 సూపర్ హిట్ సాంగ్ మనో గారు చిత్ర గారు పాడిన ఈ హుషారైన గీతం. కీరవాణి గారు స్వరపరిచినటువంటి ఆ పాటతో మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ మాళవిక. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యో అభిసారిక అప్పుడే చెలరేగక సొగసంతా మడి చేసి ఇచ్చుకో. సరాసరిగా రమ్మంటూ నిన్నే పిలవాలి తొలిసారి. నరా నరా జుమ్మంటూ నేనే తగలాలి ప్రతిసారి. తాం తరికిట తాళమేయట పలకాలి నీ పాట పరువాల నా తోట చం చం చం. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యో అభిసారిక చూసుకో చలివేడుక. అరే పోటు సోపు గుండెలో అదిరింది కుర్రదాని వెన్నులో. చాటు ఘాటు ముత్తులో మునిగాడు కుర్రాడు మత్తులో. ఎడపెడగా ఈ మనసు ఇట్టా కురిసేనా తెలిసేనా. తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేనా తరిమేనా. చమ్మని జాజి పూల పూజలు ఘుంఘుమ్మని 3 రాత్రులు. నలగాలి నీడు నా తోడు ఈ వేళ చం చం చం. నీకు కావలసింది నా దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర ఉంది. అందుకో చిరుకానుక చూసుకో చలివేడుక. ముందే తెలిసింది
పసవుంది అరే ముందే తెలిసింది నీలో పసవుంది అయ్యహో అభిసారిక అప్పుడే చెలరేగక. మళ్ళీ మనో గారు మారిపోయారు. పల్లవి స్టార్టింగ్ ఎండింగ్ వస్తాడు ఆయన, ఏం చేయను. చాలా బాగుంది మను గారు అండ్ మాళవిక. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్ ఆల్సో. మోహన్ బాబు గారిని చూసినప్పుడు సంతోషం వేస్తుంది. ఆయన కొంచెం కోపడితే స్టాండింగ్ పోయి బెండింగ్ వస్తుంది. ఏమిటో మరి. నమస్తే అన్న. ఆయనకేనా? చూసినా తిడతాడు, లేకపోతే వస్తా అన్న. మణిశర్మ గారి స్వరకల్పనలో ఫాస్ట్ బీట్ సాంగ్స్ చాలా వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన స్వరపరిచిన హార్ట్ బీట్ సాంగ్స్ని సంగీతాభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. మాధుర్యం అంటే మణిశర్మ గారికి అంత మమకారం. రావోయ్ చందమామ చిత్రంలోని ఒక యుగళ గీతంలో కేవలం సాక్సోఫోన్ నుండి ఆయన గుమ్మరించిన మాధుర్యం అనితర సాధ్యం. బాలు గారు, చిత్ర గారు పాడిన ఆ వేటూరు గీతంతో మన ముందుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. వారితో పాటు మన పాడతా తీయగా బృందం. వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా ఆగిపోయినా గానాలే ముగవోనా
కృష్ణ వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమా లేత పూల బాసలు కాలాలే చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి ఆనంద భైరవి చిత్రం తర్వాత జంధ్యాల గారి దర్శకత్వంలో అన్నమయ్య చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు బిఏవి శాండిల్య గారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో 1986లో 18 మంది అగ్రశ్రేణి గాయనీ గాయకుల చేత 40 అన్నమయ్య కృతుల్ని కూడా పాడించడం జరిగింది. అందులో 5 కృతుల్ని యేసుదాస్ గారు పాడారు. విశేషం ఏమిటంటే అనుకోకుండా ఆ 5 కృతుల్ని మధ్యమావతిలో స్వరపరిచారు రమేష్ నాయుడు గారు. అనివార్య కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేకపోయినా సంగీత అభిమానులకు మాత్రం అన్నమయ్య హరిపాద సేవ రూపంలో అమూల్యమైనటువంటి స్వర సంపద మిగిలిపోయింది. ఆ ఆల్బంలోని రాజీవ నేత్రాయ అన్న కృతితో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు డాక్టర్ కేజే యేసుదాస్ గారు. వారికి సాదర స్వాగతం పలుకుదాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ సంభవయజ్ఞ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయకరణాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ హరితధర్మాయ శూర్పణఖాంగహరణాయ ఖరదూషణాదిరిపు ఖండనాయ తరణి సంభవ సైన్యదక్షకాయ నమో నిరుపమ మహావారినిధి బంధనాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ
अतुलित अयोध्यपुराधिपाय हितकर श्रीवेङ्कटेश्वराय नमो नमो विततवाविलिपाटि वीररामाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीशाय. అదృష్టం వచ్చే జన్మలో అయినా నాకు కలగాలని కోరుకుంటున్నాను సార్ నేను. సార్ మీరు మా స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం, మమ్మల్ని అందరినీ పరవశంలో ముంచెత్తడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇన్ని పాటల అమృత వర్షాన్ని కురిపించారు. చాలా చాలా సంతోషం. మీ ఆశీస్సులు పాటల రూపంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రేక్షకులకే కాకుండా ప్రపంచం నలుమూలలో ఉండేటువంటి తెలుగు ప్రేక్షకులకు అందించారు. మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. పాటకి కీరవాణి గారికి, ఆటకి దర్శకేంద్రుడికి నంది పురస్కారాలను తెచ్చిపెట్టిన చిత్రం పెళ్లి సందడి. కీరవాణి గారి స్వరకల్పంలోని వైవిధ్యానికి, రాఘవేంద్రరావు గారి చిత్రీకరణలోని వైశిష్ట్యానికి ఈ చిత్రంలోని ప్రతి పాట ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ముఖ్యంగా వాటిలో వేటూరి గారు రాసినటువంటి పెరటి జామ్ చెట్టు పాట గురించి, సిరివెన్నెల గారు రాసిన సౌందర్యలహరి పాట గురించి ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి. రెండు పాటల్ని వినాలని, మీకు వినిపించాలని నాకు ఆశగా ఉంది. రెండు పాటలు కలిపి ఒకటేసారి వినేద్దామా? ఆశ దోశ అప్పడం వడ రెండు పాటలు ఎలా వినిపిస్తారండి? అందుకని ఆ సౌందర్యలహరి పాటని వినిపించమని బాలు గారిని ప్రార్థిస్తున్నాము. వారితో పాటు సంధ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ ఇన్వైట్ బాలు గారు అండ్ సంధ్య గారు. సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమంజరి రావే రసమాధురి, వన్న చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి, కల నుంచి ఇలా చేరి కనిపించు ఓసారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. శబరి బరాబరబా శబరి బరాబరబా లెక్కకు అందని రతనాలు ఎటికైన మదిపోయే ప్రతిభంగిమా ఎదలోనే పురి విప్పి ఆడింది వయ్యారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వు
కన్నుళ్ళు నా పాలి సంకెళ్ళు నన్ను చూసి వల వేసి మెలివేయగా ఊసులు చెప్పిన గుసగుసలు శ్వాసకు నేర్పెను సరిగమలు కలగంటి తెలుగింటి కలకంటిని కొలువుంటే చాలంట నా కంట సుకుమారి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి నాకీ పేరు సౌందర్యలహరి. మీరు పిలిచారు, మేము వచ్చాము. నీకు ఈ ముసుగు ఎవరికి వేశారు? రాఘవేందర్ రావు గారు. ఓ ఆ రోజు సినిమా కోసం వేసిన ముసుగు ఇప్పటి వరకు తీయలేదు సార్. ఇప్పుడు మీకు మూతి మీద ఉందా మచ్చ? లేదు, అది ఒకటి అడగొద్దు. ఆ రోజు నేను ముసుగు తీయక ముందు దీప్తి భట్నాగర్ తీసింది, ఆమె హీరోయిన్ అయింది. నేను యాక్చువల్లీ సౌందర్యలహరి. మీరు తీయద్దు, మీరు ఇప్పుడు హీరోయిన్ అయిపోయారు అనుకోండి, మరి మా స్వరాభిషేకానికి యాంకర్ లేకపోతే చాలా అయ్యో బాబోయ్. మట్టి వాసన పాటలతో పాటు మాస్ పాటల్ని కూడా రాయగలిగిన దిట్ట సుద్దాల అశోక్ తేజ గారు. అలాగే మణిశర్మ గారు కూడా మాధురి ప్రధానమైన బాణీలతో పాటు మంచి మాస్ ట్యూన్స్ని కూడా చేయగలిగినటువంటి దిట్ట. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన హోలీ సంబరాల గీతం ఖుషీ చిత్రంలో మనో గారు, స్వర్ణలత గారు పాడిన గజ్జగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో. నేను ఈ పాట పాడితే మాత్రం మీ గుండె గొల్లుమంటుంది. అందుకని ఊపు ఉత్సాహం ఉన్నటువంటి ఈ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మనో గారు అండ్ మాళవికాని. లెట్స్ వెల్కమ్ దెమ్. గజ్జగల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు పాన చల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు. హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ. రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. చూడం చక్కాని నెమలికెవరు నిర్బారు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు. గజ్జగల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు పాన చల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు. మనసే కోరేనంట చిలిపి బలపు బగరు పొగరు కోకిలలు. అరికలలు కన్న వన్నె కన్నె కోరికలు. చెరువులోన తామర
సంపంగి ముక్కు బుల్లనవుతానన్నది అందమైన చంప మీద పెంపు ఓని సిగ్గులులికే కెంపులన్నీ ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటారు గచ్చ కళ్ళు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు ఏ వాన చల్లు మన్నాదిరు ఊరు కళ్ళు మన్నాదిరు హోలీ హోలీల రంగు హోలీ చమకేలిల హోలీ 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 హోలీల రంగు హోలీ చమకేలిల హోలీ 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 ఏకవీర తిరుగే లేదులేరా ఓ పూలతార వగచే రోషనారా అడుగు పడితే చాలు నేల అదురునులే అరి పడుచు పాలు చూపు పడిన చెదరన్నులే మల్లి కోనలెదురు వచ్చి ఏలేలో ఎంకి పాట పాడతారులే అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెలోనే ఆలకిస్తలే మొన్న చెట్టు నీడలోన పుట్ట తేనె జొన్న రొట్టె గంట కోటి ఒక్కసారి నంచుకుంటే ఎంత మేలురా అరే గజ్జ కళ్ళు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు బాణ చల్లు మన్నాదిరు ఊరు గొల్లు మన్నాదిరు ఇందులో తదుపరి పాట గేయ రచయిత రామ్జోగయ్య శాస్త్రి గారికి తన కెరియర్ బిగినింగ్లోనే మంచి పేరుని తెచ్చిన పాట మణిశర్మ గారి స్వరకల్పనలో విజయ్ యేసుదాస్ గారు సుచిత్ర గారు పాడిన కన్యారాశి పాట. దుబాయ్ సీను చిత్రంలోని ఆ హుషార్ అనే పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీమతి అనురాధ శ్రీరామ్ గారు అండ్ శ్రీ విజయ్ యేసుదాస్ గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కన్యారాశి కలువా వయ్యారాలు బరువా నన్ను సాయం రమ్మంటావా అంతేలేని గొడవ అంతేలేని చొరవ అడగంతే తోడైరావా ఏమో ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా అమ్మో అనుకుంటాలే ఆనందంగా నువ్వేం దోచినా నువ్వు కొడుతున్నా ధారిస్తున్నా కన్యారాశి కలువా వయ్యారాలు బరువా నన్ను సాయం రమ్మంటావా అంతేలేని గొడవ అంతేలేని చొరవ అడగంతే తోడైరావా ఆగే వీలుందా అవకాశం కుదిరాక ఇంకో దారుందా ఇందాక వచ్చాక అందే నిజమంతే అనుకున్నారా చింతే నువ్వంటే చెలిమంటే పులకింతే నేను కవ్వించే కూచినా
కన్యారాశి కలువా వయ్యారాలు బరువా నన్ను సాయం రమ్మంటావా అంతేలేని గొడవ అంతేలేని చొరవ అడగందే తోడరావా ఉప్పెనగా తోగిలిగే వస్తాగా శృతి మించే మెరుపుందో నీ సైగలు అనుకో అవదనుకో సుఖపడిపోనా రెక్కల రెపరెపతో కన్యారాశి కలువా వయ్యారాలు బరువా నన్ను సాయం రమ్మంటావా అంతేలేని గొడవ అంతేలేని చొరవ అడగందే తోడరావా. దర్శకులు జంధ్యాల గారు తొలి దర్శకత్వం వహించినటువంటి చిత్రం ముద్దమందారం. ఆ చిత్రంలోని పాటలన్నీ వేటూరి గారే రాశారు. రాసిన తర్వాతే స్వరకర్త రమేష్ నాయుడు గారు కంపోజ్ చేశారు. అందులో ముఖ్యంగా బాలు గారు పాడినటువంటి ఇల్లాలికి లాలిపాట ఆణిముత్యం. ఆ పాట అంటే కీరవాణి గారికి ఎంతో ఇష్టం. ఆ పాట పాడడానికి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీ లాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీ లాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా జాబిల్లి వేళ పూల డోల నేను కానా ఈ
నడిచే వేళలో కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కలకారిపోవాలిలే ఆ తారలే చేరి తళతళ మెరిసే రేయిలో ఒడిలో నువ్వుంటే ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీ లాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీ లాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. థ్యాంక్ యూ సార్ మీ ఇల్లాలు వల్లి గారికి ఈ లాలిపాట అంటే అంత ఇష్టమా? వల్లికి బాలుగారు అంటే ఇష్టం చాలా. రమేష్ నాయుడు గారు ఈ సాంగ్ అంటే ఇష్టం. అది నా వాయిస్లో వినడం ఇష్టం అనమాట. థ్యాంక్ యూ సార్, చాలా అందంగా ఉంది. మేమందరం అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళేసి వచ్చాం. థ్యాంక్స్ అండి. పాటలతో కథ చెప్పే దర్శకులు కళాతపస్వి. ఆయన బాటలోనే పాటలతో కథని నడిపించే స్వరకర్త లయరాజు. వీరికి తెలుగు సినీ పద కవిత శ్రీనాథుడు వేటూరి గారు తోడైతే ఇంకేముంది, సాగర సంగమమే. నంది పురస్కారాలను అందుకున్న సాగర సంగమం చిత్ర కథకు ముఖ్యమైనటువంటి మలుపును తిప్పిన పాట సినిమా కోసం పాడింది బాలు గారు, శైలజ గారు. ఇప్పుడు ఆ పాటనే వారిరువురు వచ్చి పాడితే మనకు ఆనందమే పరమానందమే. మరి వారిద్దరిని ఆహ్వానించేద్దామా? అలాంగ్ విత్ పాడుతా తీయగా సింగర్స్ బాలు గారు, శైలజ గారు అండ్ పాడుతా తీయగా సింగర్స్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వినోదము నాట్య విలాసము పరమ సుఖము పదము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగనాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పదము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము ప్రమదాలోక హిమదీపం
నవరస నటనం దని సరి సని సా జతియుత గమనం దని సరి సని సా నవరస నటనం జతియుత గమనం శిఖగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపముని కిరణం తామసహరణం తపముని కిరణం తామసహరణం శివుని నయన తయలాస్యం ధీరన ధీరన నన తకిట తకిట ధిమి ధీరన ధీరన నన నాట్యం ధీరన ధీరన నన తకిట తకిట ధిమి ధీరన ధీరన నన లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీరనన 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 ధీర 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 ధీరన వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము చెమ్మకు చిన్న 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 కిన్నెల సాని వచ్చిందమ్మ కిన్నెల పైటేసి చమకు చమకు జింజిన జింజిన చమకు చమకు జిన 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 కిన్నెల సాని వచ్చిందమ్మ ఎన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై పూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై కిన్నెల సాని వచ్చిందమ్మ ఎన్నెల పైటేసి పచ్చని చేల పావడ గట్టి పచ్చని చేల పావడ గట్టి కొండ మల్లెల్లే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెలకి నెరసాని వచ్చే దొరసాని మా వన్నెలకి నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి సహజంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక సినిమా సక్సెస్ అవ్వకపోతే ఆ సినిమాలోని పాటలు కూడా సక్సెస్ అవ్వవు అని. అది తప్పు అని నిరూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మణిరత్నం గారు అందించిన దొంగ దొంగ సినిమా. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా ఏఆర్ రెహమాన్ గారు అందించిన ప్రతి పాట ఒక ఆణిముత్యమే. ఈ సినిమాలోని తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా అందించారు రాజశ్రీ గారు. ఆ చిత్రంలో మను గారు, చిత్ర గారు, ఉన్ని మేనన్ గారు పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్తో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు, చిత్ర గారు అండ్ పాడుతా తీయగా బృందం. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో కాని చూపుకమ్మ కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్రపోయే ఏళ సత్తే మురిగిన రాత్రి ఏళ అందల సడిలా మనసే తోసింది వీరబొబ్బిలి కోటలో ఆటు మరిగిన చీకటిలో అందల సడిలా మనసే తోసింది వీరబొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడిలా ఎదనే తోసింది వీరబొబ్బిలి కోటలో ఎన్నెల కాసే ఏళ్లలో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెల సడి నీ మనసులు దోసిందా వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాల అందెలు వేస్తా బగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల వేసరి వేస్తా కోపాల కొమ్మకి నీ ఆశలన్నీ అడి ఆశలంట ఈ ఏలం పాట నీ ఊహల పంట నీలో నీ మాటల్లో నా మనసే ఇక ముదరాలంట నువ్వు ఒక్క వేస్తే నాలో రే పండాలంట వీరబొబ్బిలి కోటలో ఆటు మునిగిన చీకటిలో అందల సడిలా మనసే తోసింది వీరబొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడిలా ఎదనే తోసింది ఇద్దరు సూర్యులు చిరమా ఒంటరి తామర నలిగినమ్మా కత్తుల బోని స్వయంవరమే కలిగెను నాలో ఒక భయమే దమయంతిని నేనమ్మా నల మహారాజు ఎవరమ్మా మనసైన వాణ్ణి నేనమ్మా మహారాజును నేనే చిలకమ్మా ఇది పరవశం నాకు నా తణువున వణుకు వేలువాడదే పలుకు తను ఎవరికి సొంతము చెప్పాలంటే ఏం చెబుతుంది మూగప్రాయం? నీలో నీ మాటల్లో నా మరువే ఇక కుదరాలంట నువ్వు ఒక్క వేస్తే నాలో రే పండాలంట వీరబొబ్బిలి కోటలో ఆటు మరిగిన చీకటిలో అందల సడిలా మనసే తోసింది వీరబొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడిలా ఎదనే తోసింది oh, 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 oh.
పులికోటలో ఎన్నెల కాసే ఏలల్లో పడుసుల మనసుకి గారాలేసే నంగ నచ్చి దొంగలే అందెల సడి నీ మనసులు దోసిందా వీరబొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏళ అందెల సడిలా మనసే తోసింది. నిజంగా ఆర్కెస్ట్రాని అభినందించకుండా ఉండలేమండి. ఫెంటాస్టిక్. ఆ ట్రమెల్లోస్ అన్నీ కూడా ఇవన్నీ ఒక 100 మంది ఆర్కెస్ట్రా వాయించినటువంటి ఏఆర్ రెహమాన్ గారిది. దగ్గర దగ్గర ఎంతమంది? 150 మంది. మీరు 15 మంది. 150 మందికి సమానం చెప్పొచ్చా? వాళ్ళకు ఒక్కసారి చప్పట్లు. మీ చప్పట్లే మాకు టానిక్కులు. అనుగారు, ఈ సాంగ్ రికార్డింగ్ టైం ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? మీరు, చిత్ర గారు, ఉండి మేనన్ గారు. ముందు మామిని అడగండి. చిత్ర గారు. కలిపి పాడలేదు, ఓకే, సెపరేట్ గా పాడాను. చాలా పెద్ద ఆశ్చర్యమైన విషయం కదా, చాలా ఆశ్చర్యమైన విషయం అది. సపరేట్గా పాడాను. సపరేట్గానే పాడతారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ పాటలో, ఆ మ్యూజిక్ విన్నప్పుడు? చెప్పండి. అదన్నీ వినలేదే, అన్ని పాడిన టెన్షన్ తర్వాత కదా, చేశారు కదా. అది ముందు పాట బాగా పాడాలని టెన్షన్ ఉంటుంది, అక్కడ ఎక్స్పీరియన్స్లు ఏముండవు. చాలా అద్భుతమైన పాట. కాకపోతే చాలా హుషారుగా నైట్ 3ంటికి పాడాం. 3ంటికి పాడారా? మన రెహమాన్ గారు ఆయన పగలు పనిచేయడు, నైట్ ఆయన పని చేసేటప్పుడు మనకి నిద్ర వస్తుంది, వోకల్ కార్డ్స్ నిద్రపోతూ ఉంటాయి. బాస్ మంచి గ్రిప్. అలాగే సార్, వీరబొబ్బిలి కోట టీ దగ్గరండి కమాన్. 3 గంటలకు ఆయన ఎట్లా ఉంటా అంటే, ఫస్ట్ పొద్దున్న ఆఫీస్కి మనం 10 o'clock వెళ్తే ఎలా ఉంటాం, యా బాస్ కమాన్ అన్నట్టు. పొద్దున్న ట్రాఫిక్ పోలీస్ వస్తాడు చూసారా, అది ఒకటి మీకు చూపించాలి. పొద్దున వచ్చినప్పుడు ఎవరో ఒకరు టిఫిన్ పెట్టిస్తారు, తినేసి వచ్చి కమాన్ ఈ రేంజ్లో ఉంటాడు. 10:30కి ఏంటి నువ్వేంట్రా ఇటను 11:30కి కచ్చి పెట్టుకుని తుడుచుకుంటూ 12 గంటలకు ఎవరైనా ఆపి ఎక్కేసి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ మను గారు, థ్యాంక్ యూ చిత్ర గారు. సాహిత్యాన్ని, సంగీతాన్ని అభిమానించే మహానుభావులు ఎదురుగా ఉంటే మంచి పాటలు ప్రాణం పోసుకుంటాయి అని చెప్తారు. పైగా బాపు గారు లాంటి భావుకత గల వ్యక్తులుంటే త్యాగరాజ కృతులు రాగరంజితం అవుతాయి. మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఒక పాట సందర్భంలో బాపు గారి భావాలకి అనుగుణంగా వేటూరి గారు ఒక పల్లవిని 3 చరణాలని రాస్తే కీరవాణి గారు క్షణాల మీద వరసలు కట్టారు. కీర్తన సాంప్రదాయాన్ని పాటించి సొగసు చూడతరమా అన్న వాక్యాన్ని అన్నిసార్లు అన్ని రకాలుగా పలికించడం కీరవాణి గారి స్వరకల్పన ప్రతిభకు తార్కాణం. ఇక వేటూరి గారి సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాటలోని ప్రతిభావం ప్రతి జంట అనుభవించిందే, ఇప్పటికీ తలుచుకొని పులకరించాల్సిందే. బాలుగారిని గోముగా చీ పొండి అన్న చిత్రగారు సినిమా కోసం పాడితే ఇప్పుడు మన కోసం పాడబోతుంది బాలుగారు అండ్ కల్పన గారు. సొగసు చూడతరమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నిలబడి నీ కురులను దూవే వేళ చేజారిన దూవెన్నకు బేజారుగా వంగినప్పుడు
గట్టి సిగ్గును చెంగున దాచి పక్కువన్న చక్కదనం పరుగు పరుగెత్తినప్పుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పెట్టి పెట్టని ముద్దును ఇస్తే విదిలించి కొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేడ చెంగు బట్టిరారమ్మని జలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడువిడుమంటున్నప్పుడు విడువిడుమంటున్నప్పుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా జారుముడిని జడకేసి జానకిలా అడుగేసి తన అందెలు నా గుండెల కళ్ళు చల్లుమంటుంటే నా సతిలా హారతిలా కళ్యాణపు హారతిలా శుక్రవార సంధ్య వేళ సుదతి గుడికి వెళుతుంటే ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పసిపాపకు పాలిస్తూ పరవశించి ఉన్నప్పుడు పాపడు పాకి వచ్చి మరి నాకు అన్నప్పుడు మొట్టికాయ వేసి అన్నప్పుడు నా ఏడుపు హరివిల్లై వెలసినప్పుడు సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి చలి పొంగులు తెలికోకల ముడిలో అగిమి అలసి సొలసి కన్నులు వాచి నిట్టూర్పులా నిశిరాత్రిలో నిదరో అందాలతో త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా కళాతపస్సు విశ్వనాథ్ గారి సినిమాల్లోని పాటల ద్వారా ఎన్ని నంది బహుమతులు వచ్చినా తృప్తి కలిగించవు. ఎందుకంటే వాటిలో ఆయనకి కూడా భాగం ఉంటుంది గనక అని గర్వంగానూ నవ్వుతూ చెప్తుంటారంట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన శృతిలయలు చిత్రంలో రాసిన ఓ పాటకు తెల్లవారదేమో స్వామి అలమేలు మంగకు అన్న 2 వాక్యాలను విశ్వనాథ్ గారే ఇచ్చారంట. ఆ స్ఫూర్తితో పాట మొత్తం అన్నమాచార్యుల వారి పందాలోనే రాశారంట శాస్త్రి గారు. సినిమాలో ఆ పాట పాడినటువంటి డాక్టర్ కేజే యేసుదాస్ గారు కూడా అది అన్నమాచార్య కీర్తనే అనుకొని చాలా కచేరీల్లో ఆ పాటని పాడారంట. మహదేవన్ గారు స్వరపరిచినటువంటి ఆ సిరివెన్నెల గీతంతో వేదికపైకి వస్తున్నటువంటి మధుర గాయకులు యేసుదాస్ గారికి స్వాగతం పలుకుదాము. తెల్లవారదేమో స్వామి తెల్లవారదేమో స్వామి నీ తలపుల మున్నుకలో అలసిన దేవేరి అలమేలు
మంగకు తెలవారదేమో స్వామి నీ తలపుల మున్నుకలో అలసినదే వేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి. చెలువము నేలగా చెంకడలేవని కలతకు నేలవై నిలచిన నెలతకు చెలువము నేలగా చెంకడలేవని కలతకు నేలవై నిలచిన నెలతకు కలలాల చడికి నిత్తుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగసు కేళిని పొంగుచు తేల్సగా మక్కువ మీరగా అక్కున చేరిచి అంగసు కేళిని పొంగుచు తేల్సగా ఆమత్తు నేమది మరి మరి తలసగా అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి. గామని తెలవారదే సానిరవ మగ పమగ సగామ తెలవారదేమో స్వామి. పానిదవ మగ పప సనిదవ మగ పప సనిరి సగరి మగరి సారి నీస తెలవారదేమో స్వామి. గలగల పారుతున్న గోదారిలా. పోక్రీ సినిమాలోని పాట పాడుతున్నాను అనుకుంటున్నారు కదా? కాదు, అప్పుడెప్పుడు సత్యం గారు కంపోజ్ చేసినటువంటి గౌరీ సినిమాలోని పాట ఇది. నిజమండి, సత్యం గారు ఈ బాణీని చేసింది గౌరీ సినిమా కోసం కాదు, ఒక హిందీ సినిమా కోసం చేశారు. కిషోర్ కుమార్ గారి చేత పాడించారు కూడా. ఆ ట్రాక్ని యథాతథంగా తెలుగులో వాడుకొని నారాయణ రెడ్డి గారి చేత పాటను రాయించారు, బాలు గారి చేత పాటని పాడించారు. బాలు గారు పాడేటువంటి సమయంలో అచ్చం కిషోర్ కుమార్ లాగా పాడాలి అన్నారంట దర్శక నిర్మాతలు. అందుకు బాలు గారు ఎలా పాడారో ఏమన్నారో ఈ పాట అయిపోయిన తర్వాత వారిని అడిగి తెలుసుకుందాము. మరి ఈ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము బాలసుబ్రహ్మణ్యం గారిని. అందుకు బాలు గారు ఏమన్నారో పాట అయిన తర్వాత బాలుగారే చెప్తారు, విందాము. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా. గలగల పారుతున్న గోదారిలా
అందాల పందిరి వేసే ఈ తోటము ఆ నింగి అంచులు చేరే ఆ పాటలు అందాల పందిరి వేసే ఈ తోటలు ఆ నింగి అంచులు చేరే ఈ పాటలు నాగలి పట్టే రైతులు కడవలు మోసే కన్నెలు బంగారు పంటల సీమలు చూడరా గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగనే హాయిగా గలగల పారుతున్న గోదారిలా దేశానికి ఆయువు పోసే ఈ పల్లెలు సల్లంగా ఉండిన నాడే సౌభాగ్యము హే దేశానికి ఆయువు పోసే ఈ పల్లెలు సల్లంగా ఉండిన నాడే సౌభాగ్యము సత్యం ధర్మం నిలుపుటే న్యాయం కోసం కోరుటే పేదల సేవలు చేయుటే జీవితం గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా గలగల పారుతున్న గోదారిలా గలగల పారుతున్న గోదారిలా గలగల పారుతున్న గోదారిలా ధన్యవాదాలు పంచల్లే కరగాలి మూరి పాలు తెలయేరల్లే ఉరకాలి యౌవనాలు కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచి పూలగాలి చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని దూరవంకపై ఓ చిలుకకు గుబులాయనెందుకో దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమకలో ఎల్లో ఏదేదో చెయ్యమాకు ఆడయిడ హే నన్నేదో చెయ్యమాకు అందకాడ హే అంతకంటే హాయి ఉంది వదులుకోకు ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్మో నేను వెతికి వెతికి చూసి అలసింది పడుచు వయసు నేను తలచి తలసి మనసు నలిగింది నీకు తెలుసు మరువేల వలపు వేళ నిరుపైన మేఘమాల ఆడనా తెనుగు పాట పరవశనై నీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరినువ్వై నడిచావే నిన్ను కోరటి గుండెపై కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని
మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు.